లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజైగ్మరుక్మా వ్యామోహితస్తరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయేకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనము ఆచార్య వైభవంలో రామానుజ చరిత్రను తెలుసుకుంటున్నాము. అందులో ఎంతో వైభవంగా తిరునారాయణపురము ఎదు శైలాన్ని సంస్కరించి చక్కగా అక్కడ పెరుమాళ్లను ప్రతిష్ఠించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఉద్ధరించి జాతి కుల మత భేదాలు ఏవీ లేకుండా ఢిల్లీ పాదుషా కుటుంబం అంతటినీ తరింపజేసిండ్రు మన రామానుజులు. అక్కడే ఉన్నారు. అయితే ఈ విధంగా అక్కడ మంచిగా ప్రజలందరూ, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో వైభవంగా ఆనందంగా యదు శైలం అనేది ఒక పెద్ద నగరంగా మారిపోయి ప్రజలు అందరూ ఆనందిస్తూ ఉన్నారన్నమాట అక్కడ. ఆ విధంగా యదుశైలంలో అన్నీ పునరుద్ధరింపబడి చక్కగా ఆ 3 యుగాలలో, గడిచిన 3 యుగాలలో కూడా అక్కడ లేనటువంటి ఆనందంగా శోభాయమానంగా వెలుగొందుతూ ఉందట ఆ తిరునారాయణపురం. ఎందుకు అంటే అక్కడ యతిరాజులు ఉన్నారు కాబట్టి. అయితే అట్లా యతిరాజులు మరి శ్రీరంగం వదిలిన తర్వాత మరి శ్రీరంగంలో ఏం జరిగింది అనేది ఈరోజు తెలుసుకుందాం మనం. అయితే ఆచార్యులను తీసుకుపోతే ఏదో ప్రమాదం ఉన్నదని తెలుసుకున్న కూరేషులు ఆ యతిరాజుల నేనే అని వెళ్ళిండ్రు కదా రాజు దగ్గరికి. మరి కూరేషులు అక్కడికి వెళ్తూ ఉంటే ఆ మహాపూర్ణులు కూడా అయ్యో గురువు కోసం శిష్యుడు వెళ్తూ ఉన్నాడు, వీడికి ఏం అపాయం కలుగుతుందో అని మహాపూర్ణులు రామానుజుల యొక్క గురువు గారు, అంటే రామానుజుల యొక్క శిష్యుడు రామానుజుల యొక్క గురువు ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళిండ్రనమాట. మరి అక్కడ విషయాలు ఏమీ తెలియవు. వాళ్ళు ఏమైండ్రు, ఎలా వెళ్ళిండ్రు, ఏం చేసిండ్రు మరి ఆ దుర్మార్గులు అనేది. మరి వీరేమో ఇటు వచ్చేసిండ్రు. మరి ఆ శ్రీరంగంలో ఎలా ఉంది, అక్కడ అంతా ఎట్లయిపోయిందట అంటే అస్తవ్యస్తం అయిపోయింది. మరి అర్చకులు పూర్వం ఎటువంటి వాళ్ళు స్వతంత్రించి, భయం అనేది లేనప్పుడు స్వతంత్రించి భక్తుల రాకపోకలు తగ్గినాయి. అక్కడ వ్యవస్థ అంతా కూడా అయోమయంగా అయిపోయిందట. అన్నిటికీ దేనికి కూడా ఆ శ్రద్ధ ఆసక్తులు లేకుండా వైభవములన్నీ కనుమరుగైపోయినాయి. ఏవైనా అంతే కదండి. ఒక నాయకుడు దృఢంగా నిలుచుని ఆ పద్ధతులను ఆచరింపజేసినప్పుడు అక్కడ ఆ వ్యవస్థ అనేది చక్కగా జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఉండాల్సిన నాయకుడు లేరు, చేసేవాళ్ళు గురువులు లేరు. తర్వాత వేరే ఎవరో వచ్చి వాళ్ళ ఇష్టానుసారం చేయడం వల్ల అక్కడ మొత్తం మారిపోయిందట. భద్రత లేకుండా అయిపోయిందట. పతివ్రతలు ఆక్రోషిస్తున్నారట, సాధువులు వెతల పాలైందట. ప్రవచనాలు లేవు, వాద ప్రతివాదనలు లేవు. ఎంతో వైభవోపేతంగా నిత్యము ప్రవచనాలు ప్రతిధ్వనించే చోట ఏమీ లేవట, ఏమీ వినిపించడం లేదు. శ్రీరంగనాథుల వైభవము లక్ష్మీముఖం వెలవెలబోయినాయట. ఎవరు వచ్చి దర్శించుకునే వాళ్ళు లేరు, ఉత్సవాలు లేరు, ఏవీ లేవు. అయితే రంగనాథునికి బాధ కల్పించిందట. ఏమని అంటే బ్రహ్మ వచ్చి చెప్పగానే బ్రహ్మదేవుడు యముడికి పని లేదు, ఇట్లా అయిపోయింది రామానుజులు చేయబట్టి అని చెప్పగానే రామానుజుని ముముక్షు మార్గమును చెడగొట్టి యమునకు సాయం చేస్తున్నా కదా, నేను నియమించిన వాడిని నేనే దూరం చేసుకున్నా, నాయన నీ శరీరాన్ని కాపాడుకో, వెళ్ళిపో అని చెప్పినాను కదా,
ఊరు నుండి నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టిన రామాంజులను మరి ఈ విధంగా నేను బాధపడాల్సి వస్తున్నది. మొదట రామాంజులను పంపగోరినను వరదరాజు పంపబడలేదు. కాంచీపురం నుండి రామాంజులను పంపమంటే వరదరాజు నేను పంపను అంటాడు శ్రీరంగనాథుడి దగ్గరికి. మరి ఎట్లనో అక్కడ మాట తీసుకొని తన శిష్యుడిని పంపించి తెప్పించుకున్నారు. మరి ఇప్పుడేమో తను క్రిమికంటకుడిని సృష్టించి ఆ యముడి కోసము నేను రామాంజులను బయటకు పంపించేసిన అని బాధపడ్డరట. ఆత్మోద్ధరణ జరగరాదా, ఇది న్యాయమా? అయినను రామాంజులు తన కార్యాన్ని ఇక్కడ చేయకుండా అక్కడ చేస్తూ ఉన్నారు. వైభవంగా తను చేయాల్సినవన్నీ కూడా అక్కడ చేసేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు శ్రీరంగనాథుడు శరీరం కాపాడుకోనగానే ఎక్కడో పోయి బిక్కుబిక్కుమంటూ దాక్కుని అన్నీ తను చేసే కార్యాలన్నీ వదులుకోలేదు. వారు ధైర్యంగా ఇంకొక చోటికి వెళ్ళి అక్కడ ఉన్న పెరుమాళ్ళ కైంకర్యాన్ని చేస్తున్నారు. అది వారి గొప్పతనం అన్నమాట. తను చేసే పని మారుకోలేదు, కాకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిండ్రు. అయితే నిరాటంకంగా కొనసాగిస్తూనే ఉన్నాడు, అందరినీ తరింపజేస్తున్నాడు. మరి బ్రహ్మ తలుపు వ్యర్థం కాలేదు. రామాంజుడు లేని శ్రీరంగ వైభవము ఎలా ఉంటుంది? ఇట్లా అయిపోయింది అని పాపం శ్రీరంగనాథ స్వామియే అనుకుంటూ ఉన్నాడట. అట్లా ఒక వైష్ణవ స్వామిని ప్రేరేపించి తిరునారాయణపురానికి పంపినరట. నువ్వో అక్కడ రామాంజులు సర్వాంతర్యామి, ఆయన అక్కడైనా అనే ఇక్కడైనా అతనే కదా, శ్రీమన్నారాయణుడే కదా. కాకపోతే ఇక్కడ ఉత్సవ విగ్రహాలను కైంకర్యం జరుగుతూ ఉన్నది వైభవంగా. అవన్నీ తెలుసుకొని ఏం చేసిండట అంటే రంగనాథులు విషయం తెలియజేసి రమ్మన్నారు. స్వామి తిరునారాయణపురానికి పోయి రామాంజులను సేవించి రా అని పంపించిండ్రట ఒక వైష్ణవ స్వామి. ఆ స్వామి ఏమో తిరునారాయణపురం వచ్చి రామాంజులను సేవించిండు. మరి యతిరాజులు మాట్లాడిండ్రనమాట. అప్పుడు చోళరాజు పిలువనంపితే కూరత్తాళ్వాను వెళ్ళిండు కదా, మహాపూర్ణులు కూడా వెళ్ళిండ్రు కదా వారి వెంట, వాళ్ళ సంగతి ఏమైంది అని అడిగిండ్రట. అడిగితే వీరు ఇద్దరు కూడా వెళ్ళంగానే ఆ రాజు మేము శివాత్ పరతరం నాస్తి అని నిర్ణయించాము, మీరు ఏమనుకున్నా సరే ఆక్షేపణలు కానీ సమాధానాలు కానీ ఉండినా చెప్పండి మీరు అని అడిగితే అప్పుడట కూరత్తాళ్వాన్ ఏమన్నాడు, శివుడు మా స్వామి నారాయణునికి మన్మడు, తాత పెద్ద మన్మడు పెద్ద అవుతాడా? బ్రహ్మ విష్ణుదేవుని కుమారుడు, శివుడు అతని పుత్రుడు. మరి ఆ రుద్రుడు బ్రహ్మ స్వరూపం నుండి వచ్చినవాడు కాబట్టి బ్రహ్మ రుద్రాదులు అతని పుత్ర పౌత్రులు అవుతారు. భగవద్గీత యందు చెప్పి ఉన్నది కాబట్టి అతని కంటే అధికులు ఎవరు ఉండరు అని ఆ గీత యందే మత్త పరతరం నాస్తి అని స్వామే చెప్పిండు. ఇదే ప్రమాణము. దీన్ని ఇట్లుండగా మేము నిజాన్ని చెప్తాం కానీ ఇది ఎందుకు చెప్తాం, శివాత్ పరతరం నాస్తి అని ఎందుకు చెప్తామా, అట్లా చెప్పవచ్చునా అని అన్నాడట. అంటే అప్పుడు పుత్రుడు పౌత్రుడు అని చెప్పకండి, అట్టివి మేము వినము, శివుడా విష్ణువా ఎవరు అధికులు అదొకటే చెప్పాలి, ఇట్లా పుత్రుడు పౌత్రుడు ఇవన్నీ చెప్పద్దు అన్నాడట రాజు. అయితే ఒకడు కాలు చేస్తే మరొకడు పురుష సూక్త మంత్రాలతో ఆ పాదాన్ని కడిగిండు, ఇంకొకడు ఆ పాద జలాన్ని నెత్తి మీద అల్లుకున్నాడు. ఎవరు కడిగిండు? త్రివిక్రముడుగా పాదాన్ని పంపించినప్పుడు ఆకాశమంతా బ్రహ్మదేవుడు పాదాన్ని కడిగిండు.
ఆ పాదం నుంచి అంటే విష్ణు పాదం నుండి వెడలిన గంగాజలంతో బ్రహ్మదేవుడు ఆ పాదాన్ని కడిగితే ఆ పాద జలాలను కడిగిన జలాలను తీసుకొని నెత్తిన చల్లుకున్నాడు శివుడు. మరి ఇప్పుడు అట్లా నెత్తిన ధరించిండు అంటే అట్లా చేసినా కూడా ఎవరు అధికులై ఉంటారు. కాబట్టి తిరువందాదిలో 9వ ఉపాశ్రమం అర్థం అట్లనే ఉంది. బ్రహ్మ తన అల్పత్వాన్ని చూపడము కమండలంలోని తీర్థంతో పురుష సూక్త మంత్రంతో స్తుతించిండు. కాలకూట విషాన్ని భుజించినందుకు నల్లని గొంతు గలవాడైన శివుడేమో శివుని మీద పడినట్లుగా కడిగిండట. కర్మము చేసి అంతఃకరణ శుద్ధి పొందిండు. భగవత్ చరణారవింద ధ్యానం చేయవలను. దివ్య రేఖలచే అలంకృతమైన శ్రీపాదమందలి నఖములు సూర్యోదయమైనట్లు ప్రకాశిస్తూ ఉన్నాయి. అది సూర్యకాంతి కన్నా మిన్న. సూర్యకాంతి ఏ అంధకారమును పోగొట్టజాలదో ఆ కాంతి ఆ అంధకారమును పోగొట్టును. హృదయం అనే ఆకాశంలో భగవత్ చరణారవిందము ఉంచుకున్నచో చీకటి తొలుగుతుంది. దీనినే భాగవతంలో శుకమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పిండు. అట్టి ప్రభావం గల భగవత్పాద తీర్థాన్ని శివుడు పరమభక్తితో శిరమున ధరించిండు. మరి శివుడు శ్మశానవాసి, భూత ప్రేతాలను చేరి ఉంటాడు. మరి శివుని మంగళమని అర్థము. తాను పేరుకు మాత్రమే అట్లున్నాడు కానీ తన పేరును సార్థకం చేసుకోవాలనని తలిచి శివుడు ఆ జలాన్ని శిరస్సును ధరించిండు. అంటే ఈ పాద స్పర్శ కలిగిన నీళ్ళు తన మీద జల్లుకున్నప్పుడు అతని జన్మ సార్థకం అవుతుందని అలా శిరస్సును ధరించిండు. మరి భగవంతుని తలుచువారే మనోమాలిన్యాలు నశిస్తాయి. కాబట్టి కామక్రోధాలు భగవత్పాద జలము క్షాళన చేస్తుంది. అందుకోసమే వారు ఆ నీటిని శిరమున ధరించిండు. కాబట్టి ఇప్పుడు ఎవరు అధికులు అంటే విష్ణువే అధికుడు అని చెప్పిండట. అప్పుడు ఆయనకి రుచించలేదు ఇవేవి కూడా. ఆయన మూర్ఖుడు కదా ఎప్పుడైనా కానీ. కాబట్టి వివరణ అట్లుంచు, మేమే నిర్ణయించిందే కరెక్టు, అదే శాసనము, ఇక మీది అవసరం లేదు, మీ ఆ వాంగ్మయము అవన్నీ మాకు, మీ మాటలు 1000 మాటలు అని కూరత్తాళ్వాన ఆ పత్రం మీద త్వరగా సంతకం పెట్టండి, మీ చేవ్రాలు రాయండి అని శివాత్ పరతరం నాస్తి అని రాయమన్నాడట రాజున. కోదం ఆయనకు ఏం రాసిండు మరి అంటే ద్రోణమస్తి తత పరం అని రాసిండట. ఆయనకు బాగా కోపం వచ్చింది. శివం అనగా తూము, ద్రోణం అంటే 2 తూములు, ఒకటికి పైన 2 ఉన్నది, ఎట్లు లేదని చెప్పట అని రాసిచ్చిండట రాయమంటే. ఇక ఈయనకి ఏమి శాస్త్రార్థాలు ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు, మీ మతం నుండి అందు ఏవి ఉన్నా సరే రాజసభలోనే పరిహారం చేయాలి, నీకు ఇవన్నీ ఏం అవసరం లేదు, వీడి కళ్ళు పీకేయండి అన్నాడట. అంటే నా కళ్ళను తీస్తావా నువ్వు? సంతోషము నువ్వు ఆ మాట చెప్పినందుకు. నీవు తీయవలసిన అవసరం లేదు, నువ్వు తీయకపోయినా నేనే తీసుకునేవాడిని, నీవు చెప్పినది సహజంగానే ఉన్నది. నిన్ను ఈ పాపము కళ్ళతో, నిన్ను చూసిన కళ్ళతో నేను ఆచార్యులను చూడలేను, ఆ భగవంతుడిని చూడలేను మళ్ళీ అని చెప్పి తన కళ్ళు తానే పెరికించుకున్నారట కూరత్తాలు అని. అట్లా భగవంతుడిని నేను చూడలేను, నా ఆచార్యుడిని చూడలేను నిన్ను చూసిన తర్వాత అని. అట్లా కూరత్తాళ్ళు తన నేత్రాలు తనే పెరికి వేసుకొని రాజు వైపు విసిరివేసిండట. ఇక పెరియ నంబి గారు
నేత్రములు రాజభటులు పెరికి వేసిండ్రట పాపము. అట్లా మిక్కిలి బాధ కలిగిందట. వారు శ్రీరంగానికి తిరిగి వస్తూ ఉంటే మార్గంలో పెరియనంబి గారికి వృద్ధాప్యం కదా, బాధ చేత పరమపదించే స్థితికి వచ్చిండ్రట. పాపం ఆయన అత్తుళ్ళాయమ్మ సాయంతో వారు త్వరగా శ్రీరంగం చేర్చాలి అని ఎంతో అనుకున్నారట. కానీ నేను శ్రీరంగముననే పదించిన అందరూ శ్రీరంగముననే ప్రాణత్యాగం చేయవాలని తలుస్తారు. మరి ఆచార్య భక్తియు అలాగే ఉండే వారి చరణ ధ్యానం చాలు నాకు. ఇదియే శ్రీరంగం. నేనున్న చోటనే ఆచార్యుణ్ణి ధ్యానిస్తూ నేను ఇక్కడే పరమపదిస్తా అని పెరియనంబి ఈ ఆమానులను ధ్యానించుకుంటూ పరమపదించినట. వారి పుత్రులు అక్కడనే వచ్చి వారికి అన్ని విధి ప్రకారము సంస్కారాలన్నీ చేపించారట. కూరత్తాళ్వానేమో శ్రీరంగానికి పోయిందట. ఇట్లా ఇక నా కొరకు ఆచార్యులు శిష్యుడు ఇంత బాధపడ్డాడని రామానుజులు పాపం చాలా దుఃఖపడ్డాడట. యతిరాజులు చింతించారట. ప్రపత్తి నిరతులైన వేదాంగ పారంగతులైన 10,000 మంది వైష్ణవ స్వాములకు తదియారాధన చేయించిందట గురువుగారి కోసము. వస్త్రాదులను భగవదర్పితంగా ఇచ్చారట. వారి వార్త విని శ్రీరంగం పోవుటకు వీలు కాలేదు. కానీ వాళ్ళకి అక్కడ ఇప్పుడు తను వదిలిపెట్టి పోలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడికి రావడానికి వీలు కాలేదు. రామానుజులకు తెలిసింది విషయము. అక్కడే ఆరాధన చేయించిందనమాట. మరి పుత్రుడు తండ్రితోని జగడం ఆడవచ్చు, నీ ముఖం చూడనని పోవచ్చు. తండ్రి అట్లు చేయలేదు. రంగనాథుడు యతిరాజులకు తండ్రిలంటోడు. వారిని విడిచి యతిరాజులు త్వరగా వెళ్ళగలిగిండ్రు. కానీ శెల్వపిల్లయి వారి పుత్రుడు కనుక విడిచి త్వరగా వెళ్ళలేకపోతున్నాడు. కొడుకును వదిలిపెట్టి ఎట్లా పోతాడు? కంప్లీట్గా ఆయనదంతా కొడుకు తండ్రి యొక్క యోగ్యతను, కొడుకు తండ్రి యొక్క రూపాంతరం చెందే వరకు దాన్ని పట్టుకొని ఉంటాడు. కాన తండ్రికి తన మీద కంటే పుత్ర వ్యామోహం ఎక్కువ ఉంటుంది. తానచటకు తగు ఏర్పాటు చేసి వస్తాను అని శ్రీరంగం నుండి వచ్చిన స్వామిని కూరత్తాళ్వాన్ వద్దకు పంపించిండ్రట. మళ్ళీ తిరిగి ఈ విషయాలన్నీ చెప్పి నేను నా కొడుకును తను తండ్రి అయ్యేంత వరకు ఇక్కడ సరిగా అన్ని నియమాలు ఏర్పాటు చేయించుకొని అప్పుడు వస్తాను, స్వామిని దర్శింపవచ్చును, గురువును సేవింపవచ్చును. తనకు పవిత్ర స్థానీయుడైన కూరత్తాళ్వాను అందులో అవడం నాకు చాలా బాధగా ఉన్నది. ఆ వారు ఎలా భరిస్తున్నారో ఏమో అని చాలా బాధతోని ఈ విషయాలన్నీ కూడా వైష్ణవ స్వామికి ఎరిగించి తన పరిస్థితిని అప్పుడు వెళ్ళి ఇవన్నీ కూడా చక్కగా కూరత్తాళ్వాన్కు తెలియజేయమని చెప్పిండట. అప్పుడు ఆ విధంగా కూరత్తాళ్వాన్ దగ్గరికి ఆ వైష్ణవ స్వామి వెళ్ళాడు. వెళ్ళి మరి అక్కడ ఏం చెప్పిండు, వాళ్ళ పరిస్థితి ఏంటిది అనేది మనము ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.